హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు మనం చికెన్ కుర్మా ఎలా చేయాలో చూద్దాం. రెసిపీ చేస్తూ మాట్లాడుకుందాం. ఈ గ్రేవీ ఎలా వచ్చిందో ముందుగా మనం ఆయిల్ వేసుకొని 2 ఆనియన్స్ పొడవుగా కట్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని అందులో ముందుగా నానబెట్టుకున్న 5-6 జీడిపప్పు, 1 స్పూన్ నువ్వులు అందులో వేసుకొని ఇంకా 1/2 కప్ పెరుగు వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ ఆయిల్ 2 స్పూన్స్ వేసుకొని ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఆనియన్, 5 పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి తొందరగా మనం ఉప్పు, పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు మనం అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకొని కలుపుకోవాలి. చికెన్లో నుంచి మనకి వాటర్ వస్తుంది కాబట్టి 50% చికెన్ వాటర్లోనే ఉడికించేద్దాం మూత పెట్టుకొని. 10 నిమిషాల తర్వాత చికెన్లో వాటర్ రిలీజ్ అయ్యి చికెన్ మొత్తం ఉడికిపోతుంది. ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం పచ్చి వాసన పోయిన వరకు చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ 5 నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలి. మనం సరిపోయినంత వాటర్ వేసుకొని మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో, గ్రేవీ థిక్గా కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని, గ్రేవీ ఇంకా కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోండి. సరిపోయినంత వాటర్ వేసుకోవాలి. నాకు ఇంకా చిక్కగా ఉంది, ఇంకా వాటర్ వేస్తాను నేను. ఇలా మనం ఆనియన్ పేస్ట్ వేయడం వల్ల గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. మనకి రైస్లోకి, చపాతీలోకి, గారెల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇలాగా చేసుకుంటే వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడే సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. 10 నిమిషాల వరకు మళ్ళీ చికెన్ని ఉడికించుకోవాలి. చికెన్ బాగా ఉడుకుతుంది. 10 నిమిషాలు చికెన్ ఉడికిన తర్వాత మనం లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకుంటే చికెన్ కుర్మా రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.